నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. 2025 కాలగర్భంలో కలిసిపోతోంది. ఈ ఏడాది వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయి. అందులో ఆజాద్ కూడా ఒకటి. అజయ్ దేవ్గన్ ఈ పేరు వినిపించగానే తెరపై ఒక గంభీరత కనిపిస్తుంది. ఆయన కళ్ళల్లోనే నటన ఉంటుంది. అలాంటి నటుడు ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ఆజాద్. పేరు చిన్నదిగా ఉన్నా దాని అర్థం చాలా లోతుగా నిలిచింది. స్వేచ్ఛ, తిరుగుబాటు, త్యాగం వంటి భావాలను ఈ పేరు ఒక్కటే గుర్తు చేసింది. ఈ సినిమా విడుదల వార్త బాలీవుడ్లో ప్రత్యేకమైన చర్చను రేపింది. ఇది ఒక సాధారణ కమర్షియల్ సినిమా కాదని, ఒక ఆలోచనగా, ఒక భావంగా రూపొందించిన సినిమా అని అప్పుడే అనిపించింది. ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ కేవలం హీరోగా మాత్రమే కనిపించలేదు. ఆయన పాత్ర ఒక మార్గదర్శిగా, ఒక గురువుగా, ఒక తరం చేతికి దీపం అందించిన వ్యక్తిగా రూపుదిద్దుకుంది. పెద్ద అరుపులు లేకుండా, భారీ డైలాగులు లేకుండా సైలెంట్గా వచ్చి ప్రేక్షకుల మనసుల్లో మిగిలిపోయే పాత్రగా నిలిచింది. ఇది అజయ్ దేవ్గన్ నటనలో అత్యంత ప్రత్యేకం. ఆయన పాత్ర శబ్దంలో కాకుండా నిశ్శబ్దంలోనే తన బలాన్ని చూపించింది. ఈ సినిమాతో కొత్త తరం నటులకు అవకాశాలు లభించాయని ప్రచారం సాగింది. అయితే కథ మాత్రం కొత్తది కాదని, కాలం ఎన్నిసార్లు చెప్పినా విలువ తగ్గని కథగా నిలిచిందని ప్రేక్షకులు భావించారు. అధికారానికి ఎదురు నిలిచిన ఆలోచన, భయాన్ని ఎదుర్కొన్న మనసు, ఆజాద్గా ఉండాలనే తపన, ఈ మూడు కలిసి ఈ సినిమాకు ప్రాణం పోశాయి. ఈ భావాలే కథను ముందుకు నడిపించాయి. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఈ సినిమాలో సంగీతం కన్నా మౌనం ఎక్కువగా పనిచేసింది. యాక్షన్ కన్నా భావం బలంగా కనిపించింది. డైలాగుల కన్నా కళ్ళ భాష గట్టిగా మాట్లాడింది. అజయ్ దేవ్గన్ పాత్రలోని పవర్ అరుపుల్లోనూ పదాల్లోనూ కాకుండా ఆయన మౌనంలోనే దాగి ఉందని అందరూ ఫీల్ అయ్యారు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు ఒక కమర్షియల్ హిట్ చూసామనే భావన రాలేదు. బదులుగా ఒక విషయం విన్నామనే అనుభూతి కలిగింది. సినిమా చూస్తే ఒక ప్రశ్న మన ముందుకొచ్చినట్లుగా అనిపించింది. మనలో ఏదో ఒక ఆలోచన కలిగినట్టుగా అనిపించింది. అదే ఈ సినిమా సాధించిన పెద్ద విజయం అయ్యింది. అజయ్ దేవ్గన్ కెరీర్లో ఇలాంటి సినిమాలు కొత్తవి కాదు. లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, దృశ్యం, తానాజీ లాంటి సినిమాల్లో ఆయన ఇలాంటి బలమైన పాత్రలతో తన ముద్ర వేసుకున్నాడు. అదే పరంపరలో ఆజాద్ కూడా నిలిచింది. ప్రతిసారి ఈ తరహా పాత్రను ఆయన చేయగానే తన నటనపై ఒక కొత్త స్టాంప్ వేసినట్టుగా అనిపించింది. ఈ సినిమా చెప్పిన సందేశం చాలా స్పష్టంగా నిలిచింది. స్వేచ్ఛ అంటే కేవలం గొంతెత్తి మాట్లాడడం కాదు, ధైర్యంగా నిలబడి నిజం చెప్పడం. భయం అంటే ఓడిపోవడం కాదు, నిజాన్ని చెప్పకుండా మౌనంగా ఉండిపోవడం. ఈ భావాలను సినిమా చాలా సున్నితంగా ప్రేక్షకుల మనసుల్లో నాటింది. సినిమా హాల్లో లైట్స్ ఆఫ్ అయిన తర్వాత 3 గంటలు ప్రేక్షకులు ఒక అనుభవంలో మునిగిపోయారు. లైట్స్ ఆన్ అయిన తర్వాత మాత్రం వాళ్ళతో పాటు బయటకు వచ్చినది ఒక ఆలోచన. అదే ఆజాద్ అనే పదానికి అసలైన అర్థంగా నిలిచింది. అజయ్ దేవ్గన్ మరోసారి ఇది రుజువు చేశాడు. ఈ సినిమా కూడా తన పేరులాగే స్వతంత్రంగా నిలబడిన సినిమాగా ప్రేక్షకుల గుర్తుల్లో నిలిచిపోయింది.